మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పుష్య పుత్రద ఏకాదశి. పుష్యమాసంలో వచ్చే శుక్ల ఏకాదశికే పుత్రద ఏకాదశి అని పేరు. పుత్ర సంతానాన్ని ప్రసాదించే ఏకాదశి గనుక దీనికి పుత్రద ఏకాదశి అనే పేరు వచ్చింది. చాంద్రమానం ప్రకారము పక్షము రోజులలో 11వ తేదీ ఏకాదశి. అయితే పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజు, అలాగే అమావాస్య తర్వాత వచ్చే 11వ రోజు ఏకాదశి. ఆదిదేవత శివుడు ప్రతి నెలలో శుక్ల పక్షానికి ఒకటి, కృష్ణ పక్షానికి ఒకటి, మొత్తం నెలలో 2 ఏకాదశులు చొప్పున ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వస్తే 26 ఏకాదశులు వస్తాయి. పుష్యమాసంలో వచ్చే మొదటి ఏకాదశికి పుష్య పుత్రద ఏకాదశి అని పేరు. ఈరోజు పెళ్ళైన వాళ్ళు సంతానం కోసం ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతం చేస్తే తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది. మనిషి యొక్క సర్వ పాపాలు నశిస్తాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈ రోజున గుమ్మడికాయ, నూనె, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి తీసుకోకూడదు. సాత్విక ఆహారం తినాలి, అంటే పాలు, పండ్లు లాంటివి తినాలి, లేదా ఉప్మా కూడా తినవచ్చు. అలాగే మంచంపై కాకుండా నేలపై నిద్రిస్తే మంచిది. ఈ ఏకాదశి ఉపవాసాన్ని పిల్లలు, బ్రహ్మచారి, పెళ్లి కానివారు, వృద్ధులు, గర్భవతులు, ప్రసవమైన ఆడవారు, అనారోగ్యంతో ఉన్నవారు, బీపీ, షుగర్ మొదలగు వ్యాధిగ్రస్తులు మరియు కాయ కష్టం చేసుకునేవారు, కూలి పని చేసి బ్రతికేవారు ఉపవాస వ్రతం చేయకూడదని శాస్త్రము సూచిస్తున్నది. వీరికి ఏకాదశి ఉపవాస వ్రతం నుండి మినహాయింపు శాస్త్రమే సూచన చేసిందని పండితులు చెప్తూ ఉన్నారు. వీరు ఉపవాసం చేయకుండా ఏకాదశి తిథిలో దైవనామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. ఉపవాసం చేసినంత పుణ్యం వచ్చేస్తుంది. అయితే ఈ పుష్య పుత్రద ఏకాదశి రోజు రాత్రి పడుకునేలోపు ఈ పండుని తింటే చాలు, 1 గంటలో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి, మీరు అపర కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి పుత్రద ఏకాదశి రోజు ఏ పండును తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పుణ్యం ఎలా కరిగిపోతుందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. అనగనగా ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయన ప్రతి సంవత్సరము కూడా వ్యాపారంలో తనకు వచ్చిన లాభాలలో 4వ వంతు దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. అందరూ తనను దానకర్ణుడు అని ప్రశంసిస్తూ ఉంటే ఆయనకు అదొక తృప్తిగా ఉండేది. చనిపోయిన తర్వాత ఆ కోటీశ్వరుడు స్వర్గం చేరాడు. కానీ అక్కడ కొద్ది కాలం మాత్రమే గడిపిన తరువాత యమదూతలు తనను నరకానికి తీసుకుని వెళ్ళటం అతడికి బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు ఆ కోటీశ్వరుడు నరకానికి వెళ్తూనే చిత్రగుప్తుడితో వాదం పెట్టుకున్నాడు. అయ్యా, ఇన్ని దానధర్మాలు చేసిన నన్ను నరకానికి పంపటమేమిటి? మీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది, దాన్ని సరిచేయించండి అని కోటీశ్వరుడు చిత్రగుప్తుడితో అంటాడు. అప్పుడు చిత్రగుప్తుడు కోటీశ్వరుడికి పరిస్థితి వివరించాడు. నాయనా, ఇందులో నా పొరపాటేమీ లేదు. నీకు నీ దాన ధర్మాల వల్ల చాలా పుణ్యం రావలసిన మాట నిజమే. కానీ నువ్వు దానం కోసం నీ దగ్గరకు వచ్చిన వాళ్లను చులకనగా చూసి 1కి 10 సార్లు నీ చుట్టూ తిప్పించుకున్న తర్వాతే నువ్వు చేసే దానమేదో చేసేవాడివి. ఆ కారణంగా నీకు రావాల్సిన పుణ్యంలో 4వ వంతు చేతులారా నువ్వే పోగొట్టుకున్నావు. ఆ తర్వాత నేను అంతా దానం చేశాను, ఇంత దానం చేశాను అని పదే ప్రతి చోట సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకొని మరో 4వ వంతు పుణ్యం పోగొట్టుకున్నావు అన్నాడు. అప్పుడు కోటీశ్వరుడు చిత్రగుప్తుడితో, అయ్యా, కనీసం ఆ మిగతా సగం పుణ్యమైన నాకు దక్కాలి కదా అన్నాడు. దానికి చిత్రగుప్తుడు నవ్వుతూ, ఆ పుణ్యమైన దక్కేదే, కానీ దాన గ్రహీతల చేత నువ్వు చేయించుకున్న సత్కారాలు, సన్మానాలు, స్తుతులు, స్తోత్రాలు వగైరాలకు నీ పేరు ఉండాలని బలవంతం చేసి నువ్వు సంపాదించిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసుకున్నావు. కనుక నీకు రావలసిన పుణ్యంలో స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది అన్నాడు చిత్రగుప్తుడు.
అప్పుడు కోటీశ్వరుడు, అదేమిటి, నా డబ్బుతో కట్టించిన ఆశ్రమాలకు నా పేరు పెట్టమంటే తప్ప? నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకుంటే పాపమా అని ఆక్రోశంతో ప్రశ్నించాడు. దానికి చిత్రగుప్తుడు సమాధానం చెప్తూ, ఇక్కడే చాలామందిలా నువ్వు పొరబడుతున్నావు నాయనా. భూమి మీద నువ్వు జన్మ ఎత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకున్న ద్రవ్యమంటూ ఒక్క పైసా అయినా లేదు. నీ జీవిత కాలంలో కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చాయి. కానీ ఆ జీవిత కాలం ముగిసిన తర్వాత సంక్రమించిన దానిలో ఒక్క పైసా కూడా మళ్ళీ నీతో తెచ్చుకోలేకపోయావు. ఇక అది నీ సొమ్ము ఎలాగయ్యింది చెప్పు? సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలు, వనరులు అన్నీ భగవంతుడివే. నీ కర్మఫలం వల్ల ఆయన తన మహదైశ్వర్యంలో కొద్దిపాటి భాగం కొంతసేపు నీ చేతిలో ఉంచాడు. ఆ ధనంలో కొంత భాగం నువ్వు ఆయన మెచ్చే దాన ధర్మాల కోసం వాడిన మాట నిజమే. ఆ మాత్రానికే నీకు ఎంతో పుణ్యం రావాల్సింది. కానీ ఆ పుణ్యమేదో అప్పటికప్పుడే పేరు కోసము, కీర్తి కోసము, అహంకాసం ఖర్చు పెట్టేసుకున్నావు. మిగిలిన అతి స్వల్ప భాగం నువ్వు చేసిన కొద్ది కాలపు స్వర్గవాసంతో చెల్లు అయిపోయింది అని చిత్రగుప్తుడు చెప్పేసరికి కోటీశ్వరుడు కొయ్యబారిపోయాడు. ఇక చేసేదేమీ లేక యమభటులతో యమలోకానికి వెళ్ళాడు. కనుక మనం చేసే పుణ్యాల గురించి బయట చెప్పుకోకూడదు. మనం చేసిన దాన ధర్మాలను బయట వారికి చెప్తే ఆ పుణ్యమంతా కరిగిపోతుంది. ఇక వీడియోలోకి వస్తే, ఈ పుష్యపుత్రద ఏకాదశి చాలా విశేషమైనది. ఈ ఏకాదశిని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందనే నమ్మకం అందరిలో ఉంది. అందుకే దీనికి పుత్రద ఏకాదశి అనే పేరు వచ్చింది. ఎవరైతే ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందని బాధపడిపోతూ ఉంటారో, కష్టాలతో కన్నీళ్లతో దిగులు పడిపోతూ ఉంటారో, ధన సమస్యలు ఉన్నాయని కుమిలిపోతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశి రోజు రాత్రి పడుకునేలోపు ఒక పండును తింటే చాలు ఆ కష్టాలన్నీ కూడా పోయి సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పండు ఏమిటంటే జామ పండు. ఈ ఏకాదశి రోజు ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే చక్కగా లక్ష్మీనారాయణుల ఫోటో ముందు ఒక జామ పండును పెట్టండి. పెట్టి దీపారాధన చేసుకుని మీకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటపడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకోండి. మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకోండి. అలా పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణుల ముందు ఉంచిన జామ పండును తీసి మీరు తినేయండి, లేదా కట్ చేసి మీ ఇంట్లో వారందరూ కూడా తినండి. ఇలా ఈరోజు జామ పండును తినటం వలన 1 గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలు కూడా పోతాయి. మీ శరీరానికి నూతన బలం వస్తుంది. ఖచ్చితంగా మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు. కష్టాలు కన్నీళ్లు పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి రోజు జామ పండును తిని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ పుత్రద ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు ఉసిరి ఆకులను నలిపి నీటిలో వేసుకొని కానీ లేదా చిటికెడు పసుపును నీటిలో వేసుకొని కానీ స్నానం చేస్తే 1,000 జన్మల పుణ్యం వస్తుంది. 7 జన్మల పాపాలు దరిద్రాలు పోతాయి. మీ దశ మారిపోతుంది. దోషాలన్నీ కూడా ఆ నీటితో కొట్టుకుపోతాయి. పుత్రద ఏకాదశి రోజు ఇలా స్నానం చేస్తే మీ శరీరం పవిత్రతను పొందుతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. నూతన ఉల్లాసం వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు పుత్రద ఏకాదశి రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు దశమి నాటి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఉపవాస దీక్ష చేపట్టాలి. గంగాజలం చల్లి విష్ణువును పూజించాలి. అక్షింతలు, గంధము, పూలు, తులసి ఆకులు, అగరుబత్తీలు, తమలపాకులు, పండ్లు దేవునికి సమర్పించాలి. అనంతరము పుత్రద ఏకాదశి కథను చదువుకోవాలి. ప్రసాదం సమర్పించి హారతి ఇవ్వాలి. ఈరోజు రాత్రి మెలకువగా ఉండి నారాయణుడి స్తోత్రాలను జపిస్తూ జాగారం చేయాలి. మరుసటి రోజు అనగా ద్వాదశి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి.
శక్తికి తగినట్లుగా అతనికి దక్షిణ ఇవ్వండి. బ్రాహ్మణుడు లేకపోతే ఎవరైనా ఒకరికి అంటే ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి. ఎవరూ లేకపోతే మూగ జీవాలకు అన్నమైనా సరే పెట్టండి. తరువాత ఉపవాసం విరమించి పారాయణం చేయాలి. ఆ రోజు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి. ఈ పుత్రదా ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుంది, సంతాన భాగ్యం కూడా ప్రాప్తిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.